హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. అన్ని కాలేజ్ యూనివర్సిటీ యొక్క ఫీజు అప్డేట్స్ అడిగారు కాబట్టి 1 by 1 ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇంకొక యూనివర్సిటీ యొక్క ఫీజు డిస్కస్ చేద్దాం. అదే డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ యొక్క యూనివర్సిటీ ఫీజుల గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడ మీకు షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ 8 to 1, ఈవినింగ్ 1 to 6 అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు తెలియచేయాలి, ఎందుకంటే చాలామంది షిఫ్ట్లు ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ కాలేజ్ని స్కిప్ చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఇక మార్నింగ్ షిఫ్ట్కి ఒక ఫీజు ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్కి ఒక ఫీజు ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మార్నింగ్ షిఫ్ట్ పరంగా చూద్దాం. ఇక మనకి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొలాబరేటివ్ విత్ ఐబిఎం ఫస్ట్ సెమిస్టర్కి 1,35,000 పే చేయాలి. ఇక సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు 1 lakh అనేది పే చేయాల్సి ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ పరంగా. ఇక ఈసీఈ విత్ ఐఓటీ ఐబిఎం కొలాబరేటివ్ కోర్స్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్కి 65,000, రిమైనింగ్ సెమిస్టర్స్కి 45,000 పే చేయాలి. ఇక సిఎఫ్ఐఎస్ ఫస్ట్ సెమిస్టర్స్కి 1,10,000, రిమైనింగ్ సెమిస్టర్స్కి 75,000 పే చేయాలి. ఓకేనా, ఎలాంటి స్కాలర్షిప్ అనేది రాదు. ఇక సిఎస్సి అనే బ్రాంచ్కి మీకు ఫస్ట్ సెమిస్టర్ 1,35,000 పే చేయాలి, రిమైనింగ్ సెమిస్టర్స్కి 1 lakh అనేది పే చేయాల్సి ఉంటుంది. 90% అబోవ్ మీకు పీసీఎంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నట్లయితే మీకు 30% స్కాలర్షిప్ వస్తుంది అనమాట. సో అలా స్కాలర్షిప్ పొందిన తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్ 94,500 పే చేయాలి, రిమైనింగ్ సెకండ్ సెమిస్టర్ నుంచి 70,000 పే చేయాలి. సో ఈ వీడియోలో స్కాలర్షిప్ అని చెప్పాము అంటే 90% ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అబోవ్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క స్కాలర్షిప్ ఫీజు అనమాట. ఇంకా సిఎస్సి ఏఐ మీకు 1,35,000 అండ్ 1 lakh సెకండ్ సెమిస్టర్ నుంచి స్కాలర్షిప్ తోటి 94,500 అండ్ సెకండ్ సెమిస్టర్ నుంచి 70,000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిఎస్సి డేటా సైన్స్ పరంగా ఫస్ట్ సెమిస్టర్ 1 lakh, సెకండ్ సెమిస్టర్ 90,000, ఆఫ్టర్ స్కాలర్షిప్ 70,000 ఫస్ట్ సెమిస్టర్, 63,000 సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్. ఇక సిఎస్సి ఏఎన్ఎంఎల్ 1,10,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నుంచి 80,000 అండ్ ఆఫ్టర్ స్కాలర్షిప్ 77,000 ఫస్ట్ సెమిస్టర్, 56,000 సెకండ్ సెమిస్టర్ నుంచి. ఇక సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 1,08,000 ఫస్ట్ సెమిస్టర్, 98,000 సెకండ్ సెమిస్టర్ నుంచి, ఆఫ్టర్ స్కాలర్షిప్ 75,600 మరియు సెకండ్ సెమిస్టర్ నుంచి 68,600. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 1,10,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 75,000 అండ్ ఆఫ్టర్ స్కాలర్షిప్ 77,000, 52,500 సెకండ్ సెమిస్టర్ నుంచి. ఇక ఏఎన్ఎంఎల్ 1,08,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నుంచి 98,000 అండ్ స్కాలర్షిప్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ 75,600, ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ నుంచి 68,600 పే చేయాలి. ఇక ఐటీ పరంగా 1,10,000 ఫస్ట్ సెమిస్టర్, 75,000 నుంచి సెకండ్ సెమిస్టర్, ఇక 77,000 ఆఫ్టర్ స్కాలర్షిప్ ఫస్ట్ సెమిస్టర్, 52,500 సెకండ్ సెమిస్టర్ నుంచి స్కాలర్షిప్ తర్వాత. ఇక ఈసీఈ 95,000 ఫస్ట్ సెమిస్టర్ మరియు 65,000 సెకండ్ సెమిస్టర్ నుంచి. అలాగే స్కాలర్షిప్ తర్వాత ఫస్ట్ సెమిస్టర్ 66,500, సెకండ్ సెమిస్టర్ నుంచి 45,500. ఇక త్రిబుల్ కెమికల్ మరియు సివిల్ సంబంధించిన ఫీజులు ఒకటే అండి. 45,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ నుంచి 35,000 మాత్రమే. ఇక స్కాలర్షిప్ తర్వాత 31,500 ఫస్ట్ సెమిస్టర్, 24,500 సెకండ్ సెమిస్టర్ నుంచి. ఇక ఈ యొక్క త్రిబుల్ కెమికల్ మరియు సివిల్ తర్వాత మళ్ళీ సేమ్ ఉన్న ఫీజులు బయోటెక్, బయోమెడికల్ మరియు ఈసీఈ ఏఎన్ఎంఎల్ కోర్సులకి సేమ్ ఫీజు అండి. 70,000 ఫస్ట్ సెమిస్టర్, 60,000 సెకండ్ సెమిస్టర్ నుంచి రిమైనింగ్ సెమిస్టర్ అన్ని కూడా. ఇక స్కాలర్షిప్ తర్వాత 49,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ 42,000, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, 7, 8 సేమ్ ఫీజు ఉంటుంది అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో మెకానికల్ 50,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ 35,000, ఆఫ్టర్ స్కాలర్షిప్ 35,000 ఫస్ట్ సెమిస్టర్, రిమైనింగ్ సెమిస్టర్స్కి 24,500. ఇది మార్నింగ్ షిఫ్ట్ పరంగా. ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్తో పోల్చుకుంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ అనేవి 10,000 రూపీస్ ఫీజు అనేది పర్ సెమిస్టర్ తగ్గుతుంది. ఓకేనా, సేమ్ యాజ్ వెల్ యాజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. రిమైనింగ్ కొన్ని కోర్సెస్కి తక్కువ తగ్గే అవకాశం ఉంది. అదేంటి అంటే ఈసీఈకి మీకు భారీగా 20,000 రూపీస్ తగ్గే అవకాశం ఉంది. 10,000 కాకుండా ఇంకా ఎక్కువ తగ్గే కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. అవి ఈసీఈకి 20,000 రూపీస్ ఫీజు తగ్గుతుంది. అండ్ ఈసీఈ కాకుండా త్రిబుల్ కెమికల్, సివిల్కి 10,000 తగ్గదండి, ఓన్లీ 5,000 మాత్రమే తగ్గుతుంది. బయోటెక్, బయోమెడికల్ మరియు మెకానికల్ పరంగా 10,000 మాత్రమే తగ్గుతుంది. అండ్ సిఎస్సి ఏఎన్ఎంఎల్ పరంగా 5,000 మాత్రమే తగ్గుతుంది అనమాట. ఏఎన్ఎంఎల్ ఇన్ కొలాబరేషన్ కోర్స్ అనమాట. సో ఇవి ఫీజుల పరంగా మనకి డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. మార్నింగ్ షిఫ్ట్ 8 to 1 PM, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 1 to 6 PM. అండ్ బుకింగ్ అమౌంట్ 20,000, అప్లికేషన్ అమౌంట్ 1,500. స్కాలర్షిప్ కావాలనుకుంటే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మీకు 90% అబౌవ్ అనేది ఉండాలి. అండ్ హానర్స్ కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా కాలేజ్ జాయిన్ అయ్యే ముందు చెక్ చేసుకోండి. షిఫ్ట్ మీకు ఇష్టమైతేనే ఈ కాలేజ్ని చూస్ చేసుకోండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఉత్తమం. మిమ్మల్ని మోసం చేయటం మాకు ఇష్టం లేదు.
ఇది షిఫ్ట్లో వైజ్గా 2026 పరంగా. నెక్స్ట్ ఈ వీడియో చూస్తే నేను చేయలేను, కానీ ప్రజెంట్ అయితే షిఫ్ట్లు ఉన్నాయి, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్. దాని పరంగా మీకు ఇష్టమైతేనే ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.